Hello all and welcome to the Modern Teacher. AP High Court notification for District and Subordinate Courts exam ki response sheets release అయ్యాయి. Response sheets ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, సేఫ్ స్కోర్ ఎంత ఉంటుంది, స్కిల్ టెస్ట్ ఎలా రాయాలి అండ్ ఈవెన్ రిజల్ట్స్ మీద కూడా నిన్న ఒక వీడియో చేసి మీకు ఒక కైండ్ ఆఫ్ క్లారిటీ ఇచ్చాను. అయితే నిన్న వీడియోలో మీకు ర్యాంక్ మిత్రా గురించి చెప్పాను. సో ఈ ప్లాట్ఫామ్లో మనం మన యూఆర్ఎల్ కోడ్ ఏదైతే రెస్పాన్స్ షీట్ యూఆర్ఎల్ కోడ్ ఉంటుందో అది కాపీ పేస్ట్ చేస్తే మన ర్యాంక్ ఎంత, మన కట్ ఆఫ్ ఎంత వస్తుంది అనే దాన్ని మనం ప్రెడిక్ట్ చేయొచ్చు అనమాట. సో ఈ వీడియోలో ఈ ర్యాంక్ మిత్రాన్ని యూజ్ చేసి మీ ర్యాంక్ అండ్ కట్ ఆఫ్ని ఎలా ప్రెడిక్ట్ చేయొచ్చో నేను మీకు చెప్తాను. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి అండ్ ఎట్ ద సేమ్ టైం మ్యాక్సిమం ఎంతమంది వీలైతే అంతమందికి ఈ వీడియోని షేర్ చేయండి ఎగ్జామ్ రాసిన వాళ్ళకి, సో దాట్ మీకు ర్యాంక్ మీద కట్ ఆఫ్ మీద ముందుగానే ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, సో ఇఫ్ యూ ఫౌండ్ దిస్ వీడియో ఇన్ఫర్మేటివ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ది ఛానల్. సో ఫస్ట్ ర్యాంక్ మిత్రా అని ఒక వెబ్సైట్ ఉంటుంది. ఐ విల్ గివ్ ద లింక్ ఫర్ ద సేమ్ ఇన్ ద డిస్క్రిప్షన్. సో అందులో ఏపీ హైకోర్ట్ ర్యాంక్ ప్రెడిక్టర్ అండ్ మార్క్స్ లిస్ట్ అని చెప్పి ఇచ్చారు. సో ఈ యూఆర్ఎల్ని, ఈ లింక్ని యూజ్ చేసి మన మార్క్స్ని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఏం చేయాలి? సో యూ ఆల్ నో ది ప్రొసీజర్. మీరు మీ ఓటీపీఆర్ ఐడి తోటి దాంతో ఏపీ హైకోర్ట్ వెబ్సైట్లో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత అప్లికేషన్ ఫామ్లో మీకు ఏదైతే మీరు అప్లై చేసిన పోస్ట్ ఉంటుందో ఆ పోస్ట్ దగ్గర క్లిక్ చేసిన తర్వాత మీకు క్యాండిడేట్ రెస్పాన్స్ అనేది ఓపెన్ అవుతుంది. సో అక్కడ మీరు దీన్ని క్లిక్ చేస్తారు. క్లిక్ హియర్ టు జనరేట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత మీకు మీ రెస్పాన్స్ షీట్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు ఈ రెస్పాన్స్ షీట్లో పైన లింక్ ఉంది చూసారా, ఆ లింక్ని కాపీ చేసుకోండి. ఓకే, సో ఏదైతే లింక్ ఉందో రెస్పాన్స్ షీట్స్కి సంబంధించిన లింక్, ఆ లింక్ని కాపీ చేసుకోండి. సో కాపీ చేసుకున్న తర్వాత ర్యాంక్ మిత్రా అని ఒక వెబ్సైట్ ఉంటుంది. ఓకే, డైరెక్ట్గా మీరు గూగుల్లో సెర్చ్ చేయొచ్చు ఆర్ దానికి సంబంధించిన లింక్ నేను కింద ఇస్తాను. ఇందులో ఫస్ట్ది ఏపీ హైకోర్ట్ 2025 ర్యాంక్ ప్రెడిక్టర్ అండ్ మార్క్స్ క్యాలిక్యులేటర్. సో దీని మీద క్లిక్ చేయండి. సో ఇది క్లిక్ చేసిన తర్వాత ఈ ఆన్సర్ యూఆర్ఎల్లో ఇక్కడ మీరు ఏదైతే ఈ రెస్పాన్స్ షీట్ యొక్క యూఆర్ఎల్ ఉందో దాన్ని పేస్ట్ చేయండి. అండ్ ఇక్కడ కేటగిరీ డ్రాప్ డౌన్లో అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, బీసీకి సంబంధించిన అన్ని కేటగిరీస్, బీసీఏ, బీసీబీ, బీసీసీ, డి అండ్ ఈ అండ్ ఈవెన్ ఎస్సీ అండ్ ఎస్టీ, మొత్తం అన్ని కేటగిరీస్ కూడా ఇందులో మెన్షన్ చేశారు. సో అది సెలెక్ట్ చేసుకోండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ పీడబ్ల్యూడి ఆర్ ఎక్స్ సర్వీస్ మెన్, ఇలా మీకు ఏదైనా హారిజంటల్ కేటగిరీ ఉంటే అది మెన్షన్ చేయండి. అండ్ చూస్ ద డిస్ట్రిక్ట్స్. ఇక్కడ డిస్ట్రిక్ట్స్లో న్యూ డిస్ట్రిక్ట్స్ కూడా ఇచ్చారు, బట్ డోంట్ చూస్ న్యూ డిస్ట్రిక్ట్స్, ఓన్లీ ఓల్డ్ డిస్ట్రిక్ట్స్నే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఓల్డ్ డిస్ట్రిక్ట్స్నే సెలెక్ట్ చేసుకోండి, న్యూ డిస్ట్రిక్ట్స్ని సెలెక్ట్ చేయొద్దు. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, ఓల్డ్ డిస్ట్రిక్ట్స్నే సెలెక్ట్ చేసుకోండి. ఇఫ్ యూ బిలాంగ్ టు కాకినాడ కొత్త డిస్ట్రిక్ట్ అయితే ఓల్డ్ డిస్ట్రిక్ట్ ఈస్ట్ గోదావరి. ఓకే, ఏలూరు న్యూ డిస్ట్రిక్ట్ అయితే ఓల్డ్ డిస్ట్రిక్ట్ వెస్ట్ గోదావరి. సో ఇన్ ద సిమిలర్ వే ఓల్డ్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి అండ్ ఈవెన్ మీ జెండర్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. వన్స్ ఒకసారి సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా టోటల్గా మీ పీడిఎఫ్ని అనలైజ్ చేసి మీకు ఒక రిజల్ట్ ఇస్తుంది అనమాట. ఇట్ సంథింగ్ లైక్ ఓవరాల్ డిస్ట్రిక్ట్ ర్యాంక్ 6/7, అంటే ఇంకా 7 మెంబర్సే దీంట్లో ఫీడ్ అయ్యారు నేను ఈ వీడియో చేసే టైంకి. సో 3/3 షిఫ్ట్ ర్యాంక్, కేటగిరీ ర్యాంక్. బట్ వాట్ యూ నీడ్ టు లుక్ ఎట్ ఈజ్ దిస్ డిస్ట్రిక్ట్ ర్యాంక్ ఇంపార్టెంట్ అండ్ అలాగే కేటగిరీ ర్యాంక్ కూడా ఇంపార్టెంట్, ఆ కేటగిరీలో ఎంతమంది ఉన్నారని చెప్పి. ఓకే, షిఫ్ట్ ర్యాంక్ ఈజ్ నాట్ దట్ ఇంపార్టెంట్ ఎందుకంటే నార్మలైజేషన్లో మళ్ళీ వేరియేషన్స్ వస్తాయి అండ్ మీకు మార్క్స్ కూడా ఇందులో కనిపిస్తాయి అనమాట. సో ఫస్ట్ సబ్జెక్ట్, సెకండ్ సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఇంగ్లీష్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి. సో ఫస్ట్ సబ్జెక్ట్ ఈ క్యాండిడేట్కి జీకే, సెకండ్ సబ్జెక్ట్ ఈ క్యాండిడేట్కి ఇంగ్లీష్. సో 21 మార్క్స్ అండ్ 24 మార్క్స్, ఓవరాల్గా 45 మార్క్స్ వచ్చాయి. సో ఇన్ దాట్ వే మీరు ఈ ర్యాంక్ మిత్రాన్ని యూజ్ చేసి మీ మార్క్స్ మీరు అనలైజ్ చేసుకోవచ్చు. ఎంతమంది ఈ ర్యాంక్ మిత్రాన్ని యూజ్ చేస్తే అంత మంచిది, బికాస్ వీ విల్ గెట్ ఏ ప్రాపర్ క్లారిటీ ఆన్ రిజల్ట్స్. సో కట్ ఆఫ్ మీద నెక్స్ట్ అండ్ ఫైనల్గా వచ్చే రిజల్ట్ మీద కూడా మనకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట. ఓకే, కట్ ఆఫ్ని ఎలా ప్రెడిక్ట్ చేయాలి. సో ఒక్కొక్కరు ఒక్కొక్క నెంబర్ చెప్తారు, బట్ ఇఫ్ యూ యూజ్ దిస్ ర్యాంక్ మిత్ర మనకు ఒక క్లారిటీ వస్తుంది, మన రేస్లో ఉన్నామా లేదా అని చెప్పి తెలుస్తుంది. ఓకే, సో ఇఫ్ యూ ఫౌండ్ దిస్ వీడియో ఇన్ఫర్మేటివ్ ప్లీజ్ డూ లైక్, షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫెలో ఆస్పిరెంట్స్. ఎవరైతే ఎగ్జామ్ని రాశారో వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళందరినీ ర్యాంక్ మిత్రాన్ని యూజ్ చేసేలాగా చేయండి. ఓకే, సో దట్ వీ కెన్ గెట్ ఆల్ ద డేటా. అండ్ సైనింగ్ ఆఫ్ యువర్ మోడర్న్ టీచర్.